నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు ముసాయిదా విడుదల చేసిన శ్వేత సౌధం తక్షణమే పన్నులు 18% తగ్గింపు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ చెప్పిందన్న శ్వేత సౌధం అమెరికా ఇంధన ఉత్పత్తులను స్వీకరించేందుకు ఒప్పుకుందని ప్రకటన యుఎస్తో ఒప్పందం భారత ఎగుమతిదారులకు వరమన్న కేంద్రం 30 ట్రిలియన్ల మేర మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని పీయూష్ గోయల్ వెల్లడి అమరావతి వేదికగా సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన డిసెంబర్ నాటికి కంప్యూటర్ ఏర్పాటుకు సన్నాహాలు తిరుమల కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్ వాడినట్లు సిట్ నిర్ధారణ కొరియా నుంచి దిగుమతి బోలేబాబు సంస్థ పెద్ద ఎత్తున కొన్నట్లు గుర్తింపు తెలంగాణలో హోరెత్తిస్తున్న పురపాలిక ఎన్నికల ప్రచారం పరస్పర ఆరోపణలకు పదును పెంచిన పార్టీలు నేడు వికారాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు తుది గడువు 3 వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టీకరణ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు పడింది మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు శ్వేత సౌధం ప్రకటన విడుదల చేసింది ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా తన దిగుమతి సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తుందని ప్రకటనలో తెలిపింది ఇకపై రష్యా నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని పేర్కొంది భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది ఈ నెల 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఖరారైనట్లు శ్వేత సౌధం ప్రకటించింది ఈ మేరకు అధికారిక ముసాయిదాను విడుదల చేసింది భారతీయ ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాల్ని అమెరికా 50% నుంచి 18% తగ్గించినట్లు ముసాయిదాలో స్పష్టం చేసింది భారత్ నుంచి ఎగుమతి అయ్యే దుస్తులు తోలు పాదరక్షలు ప్లాస్టిక్ రబ్బర్ ఆర్గానిక్ కెమికల్స్ హోమ్ డెకర్ హస్తకళా వస్తువులు కొన్ని రకాల యంత్రాలపై అమెరికా 18% సుంకం విధిస్తుందని వివరించింది మరోవైపు అమెరికా నుంచి వచ్చే పండ్లు కూరగాయలు వైన్ కొన్ని రకాల గింజలపై భారత్ సుంకాల్ని 0% తగ్గించనుందని పేర్కొంది వీటిలో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ పశుగ్రాసం కోసం ఉపయోగించే ఎర్రజొన్నలు వాల్నట్స్ బాదం తాజా ప్రాసెస్ చేసిన పండ్లు సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని శ్వేత సౌధం తెలిపింది దీనికి బదులుగా అమెరికా నుంచి భారీగా ఇంధనం గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుందని వివరించింది ఈ షరతు మేరకు భారత్పై విధించిన 25% అదనపు ప్రతీకార సుంకాల్ని ఇవాల్టి నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది వచ్చే 10 ఏళ్ల పాటు రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించుకునేందుకు భారత్ అంగీకరించిందని తెలిపింది అమెరికా భారత్ మధ్య కుదిరిన ఈ మధ్యంతర ఒప్పందం ఇరు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయని తన ప్రకటనలో శ్వేత సౌధం వివరించింది పరస్పర ప్రయోజనాలు స్పష్టమైన ఫలితాల ఆధారంగా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉమ్మడి సంకల్పాన్ని ఇది చాటి చెబుతోందని పేర్కొంది ఈ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే జెనరిక్ మందులు రత్నాలు వజ్రాలు విమాన విడిభాగాలపై కూడా పరస్పర సుంకాల్ని తొలగించడానికి అమెరికా అంగీకరించినట్లు ప్రకటనలో వివరించింది మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ డీల్ ద్వారా ఎంఎస్ఎంఈ రైతులు మత్స్యకారులకు 30 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఇదే సమయంలో భారత రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పునరుద్ఘాటించారు భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్కు ద్వారాలు తెరుచుకుంటాయని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం తుది దశకు చేరుకుందన్నారు ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఎంఎస్ఎంఈలు రైతులు మత్స్యకారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని వివరించారు
ఎగుమతుల పెరుగుదలతో భారతీయ మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ డీల్ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలలో భారీ మార్కెట్కు అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు వంటి విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలు 0కి తగ్గుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఆయా రంగాల్లో భారీగా లాభాలు వస్తాయన్నారు. తద్వారా భారత ఎగుమతులకు పోటీతత్వం పెరిగి మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి మరింత బలం చేకూరుతుందన్నారు. అదే సమయంలో భారతీయ రైతులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతామని తెలిపారు. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ పాల ఉత్పత్తులకు పూర్తిగా రక్షణ ఉంటుందని పునరుద్ఘాటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి, గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టే విషయంలో భారత్ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి నేడు పునాది రాయి పడనుంది. అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరించాయి. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోని అత్యాధునిక క్వాంటం హబ్బుల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనం సిద్ధం చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. భారత్ను 1990వ దశకంలో ఐటీ మ్యాప్పై నిలిపిన ప్రయాణం ఇప్పుడు క్వాంటం మ్యాప్పై అగ్రస్థానంలో నిలిపే దశకు చేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. నూతన ప్రయాణానికి అమరావతి కేంద్ర బిందువు కానుందని హర్షం వ్యక్తం చేశారు. నేడు చరిత్ర మారే రోజు కానుందని క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సందర్భంగా తన సంతోషాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు పంచుకున్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీకి నేషనల్ క్వాంటం మిషన్ తరపున సాంకేతిక సహకారం అందిస్తున్నామని నేషనల్ క్వాంటం టెక్నాలజీ సెల్ హెడ్ జొన్నల భాస్కర్ వెంకటరెడ్డి తెలిపారు. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ ఫైనల్ పోటీల్లో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా 150 మంది అధ్యాపకులు క్వాంటంపై పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ఆధ్వర్యంలో దేశంలో 4 హబ్బులు ఏర్పాటు చేశామన్నారు. అందులో 43 విద్యాసంస్థలకు చెందిన 150 మంది పరిశోధనలు చేస్తున్నారని వివరించారు. హ్యాకథాన్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారిలో 100 మందిని తదుపరి శిక్షణకు తీసుకోనున్నట్లు ఐబీఎం తెలిపిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బీటెక్లో క్వాంటం కంప్యూటింగ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయని, ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ కోర్సు మొదలుపెట్టగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తుందని వెల్లడించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఇంత గొప్పగా ప్లాన్ చేసి దాన్ని క్రియేట్ చేస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు, వారి నిర్దేశించిన ప్రణాళికని మేము నిలబెడతామని మా కార్యక్రమాలతో పిల్లల్ని తయారు చేసి వారిని ప్రోత్సహిస్తున్నాము. మన లోకేష్ గారు చెప్పినట్లుగా 20 lakh జాబ్స్ అని అన్నారు. అటువంటి కార్యక్రమాల్లో క్వాంటంలో మేము చేసే ప్రయత్నం చాలా హెల్ప్ చేసేటట్లుగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు దీని ఒక్కటే కాకుండా ఏఐ ట్యూటర్ అనేది కూడా చేశాము, త్వరలో లాంచ్ చేయబోతున్నాము. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలతో విస్తృత పర్యటనలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించనున్నారు. నారాయణపూర్లో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందచేయనున్నారు.
రేపు రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. చెల్పూరులో జరిగే భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. తెలంగాణ పురపాలక ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. మంత్రులు, ప్రధాన నాయకుల ప్రచారాలతో మున్సిపాలిటీలన్నీ మారుమోగుతున్నాయి. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వార్డుల్లో తిరిగి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. యాదగిరిగుట్టలో పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎమ్మెల్సీ నెలకంటి సత్యంతో కలిసి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎం సహకారంతో ప్రాంతీయ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటింటి ప్రచారం చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాలు నిరుపేద ఇల్లు కట్టుకోవాలనే కలలానే మిలిచాడు ఆ దొర. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు ఇచ్చి మన ఇల్లెందరి నియోజకవర్గానికి కూడా 4,500 ఇల్లు ఇచ్చాం. గడిచిన 15 సంవత్సరాలలో ఏ నిరుపేదకి ఒక్క గజమ కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన సందర్భం లేదు. నా పేదింటి ఆడబిడ్డకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లిచ్చే బాధ్యత కూడా నాదే. పురపాలిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. నేతలు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో విఫలమైందంటూ ఓటర్లకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మొత్తం 24 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర, కల్లూరులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం చెందిందంటూ ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్, కేతన్పల్లి పరిధిలో ప్రచారం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సిరులగని, సింగరేణిని స్కామ్లకు నిలయంగా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే చెల్లుతుందని ఆరోపించారు. నెలకొక్క స్కామ్, జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ రాలే గానీ స్కామ్ క్యాలెండర్ వచ్చింది. ఇన్ఛార్జ్ సీఎండీ లేకుండా సింగరేణిని ఆగం పట్టించే పరిస్థితి వచ్చింది. అందువల్ల కార్మిక సోదరులారా, అధికారం మాకు ముఖ్యం కాదు. సింగరేణి స్కామ్ బయట పెడితే తెల్లారి నాకు ప్రేమలేఖ పంపిండు రేవంత్ రెడ్డి. తప్పు చేయనోడైతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి రావాలి కదా. ఎందుకు వస్తలే? ఒక్కటి కాదు, 6,000 కోట్ల టెండర్ల స్కామింగ్. అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. పట్టణాలను చుట్టేస్తున్న బీజేపీ నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కాని హామీలతో అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం రావడంతోనే సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. 2 పార్టీలు దొందేనన్న కిషన్ రెడ్డి వారి లక్ష్యం రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి కేసీఆర్ కు మధ్యలో ఒప్పందం అయింది కాబట్టి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, బీజేపీని ఎదుర్కోవడం కోసం, నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కోసం ఈ 2 పార్టీలు ఏకం కావాలనేటువంటి ఆలోచన తెలంగాణలో చేశారు. కాబట్టి ఒప్పందం కుదిరింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒకటైనా అడ్డుకున్న 4 కోట్ల తెలంగాణ ప్రజల మద్దతుతో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండాని.
వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ దాని తయారీలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ సంస్థ కొరియా నుంచి వీటిని దిగుమతి చేసుకుంది. వారి నుంచి సుగంధాయిల్ సంస్థ కొని బోలేబాబా డైరీకి సరఫరా చేసినట్లు సిట్ నిగ్గు తేల్చింది. తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు గతేడాది ఏప్రిల్ 23న సుగంధ ఆయిల్స్ కంపెనీలో సోదాలు చేపట్టారు. 200 కిలోల సామర్థ్యం కలిగిన డ్రమ్ముల్లో వీనస్ బ్రాండ్ లేబుల్తో ఉన్న మోనోగ్లిజరైడ్స్ పెద్ద ఎత్తున కనిపించాయి. కొరియాలోని ఐఎల్ షిన్ వెల్స్కో లిమిటెడ్ కంపెనీ వీటిని ఉత్పత్తి చేసినట్లు ఆ లేబుళ్లపై ఉంది. కొద్ది రోజుల తర్వాత సిట్ అధికారులు ఉత్తరాఖండ్ భగవాన్పూర్లోని భోలేబాబా డైరీలో తనిఖీలు చేసినప్పుడు కూడా సుగంధ ఆయిల్స్ లో కనిపించిన మోనోగ్లిజరైడ్స్ లభించాయి. వాటిని వినియోగించి కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అభియోగ పత్రంలో వెల్లడించింది. సాధారణంగా వెజిటబుల్ ఆయిల్స్ లేదా జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు. వెజిటబుల్స్ తో తయారు చేసినవి ధర ఎక్కువ, జంతు కొవ్వులతో తయారైనవి ధర తక్కువగా ఉంటాయి. ధర తక్కువ కాబట్టి జంతు కొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్ ని కల్తీ నెయ్యి తయారీ కోసం వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ 2024 జూలైలో పంపిన నెయ్యి నమూనాల్లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్డీడీబీ CALF ప్రయోగశాల నివేదికల్లో పేర్కొనడాన్ని చూస్తే జంతు కొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్ నే కల్తీ నెయ్యి తయారీలో వాడి ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ సిట్ దీనిపై లోతుగా దర్యాప్తు చేయలేదు. ఏఆర్ డైరీ ముసుగులో భోలేబాబా సంస్థ తిరుమలకు పంపిన నెయ్యి ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాల్లో 4ని 2024 జూలైలో టీటీడీ గుజరాత్లోని ఎన్డీడీబీ CALF ప్రయోగశాలకు పంపింది. అక్కడ నాణ్యతా పరీక్షలు చేయించగా ఆ నమూనాల్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరీక్షల్లో ఓ సమీకరణం ప్రకారం 95.90 నుంచి 104.10 మధ్య ఉండాల్సిన S విలువ 23.22గా వచ్చింది. దీన్ని బట్టి అందులో గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేసింది. మరో సమీకరణం ప్రకారం 97.96 నుంచి 102.04 మధ్య ఉండాల్సిన S విలువ 116.09గా వచ్చింది. దీన్ని బట్టి పంది కొవ్వు ఉండొచ్చని పేర్కొంది. జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ కోసం ఎక్కువగా చౌక ధరకు దొరికే పంది కొవ్వు, జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ కోసం ఎక్కువగా చౌక ధరకు దొరికే పంది కొవ్వు, గొడ్డు కొవ్వే వాడతారు. ఎన్డీడీబీ నివేదికలో అంశాల్ని, సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని సరిపోల్చి చూస్తే జంతు కొవ్వుతో తయారు చేసిన మోనోగ్లిజరైడ్స్ నే వాడి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. కల్తీ నెయ్యి తయారీలో మోనోగ్లిజరైడ్స్ ని వాడారని అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్ అది వెజిటబుల్ ఆయిల్స్ తో తయారైందా, జంతు కొవ్వులతో తయారైందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. భోలేబాబా డైరీ వంట నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లతో సుగంధ ఆయిల్స్ నుంచి మోనోగ్లిజరైడ్స్ కొన్నట్లు సిట్ తేల్చింది. జంతు కొవ్వులతో తయారైంది కాకపోతే మోనోగ్లిజరైడ్స్ ను ఎడిబుల్ ఆయిల్స్ ముసుగులో కొనాల్సిన అవసరం ఆ సంస్థకు ఏమొచ్చిందన్న ప్రశ్న వినిపిస్తోంది. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్లో మోనోగ్లిజరైడ్స్ తో పాటు బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి భోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి తయారు చేసినట్లు సిట్ తేల్చింది. ఆ రసాయన మిశ్రమాన్ని నిజమైన నెయ్యిలా మభ్యపెట్టేందుకు నిల్వకాలం పెంచడానికి మోనోగ్లిజరైడ్స్ వాడతారు. ల్యాబ్లో పరీక్షిస్తే నెయ్యే అని ఫలితాలు వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలు కలిపినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయ్ హత్యకు టీమ్ 11 బ్రాండ్ అంబాసిడర్లని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్లో పాల్గొన్న లోకేష్ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వైసీపీ ముఠా 250 కోట్లు దోచేశారని ఆరోపించారు. ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ ఆ టీమ్ 11 కెప్టెన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మరోవైపు కూటమి మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోందన్న లోకేష్ అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వైసీపీ తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చింది. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహాన్ బావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. చార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చాయి మహాన్ బావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరిపైన ఉంది. సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్పై నమోదు చేసిన 2 కేసుల్లో తదుపరి విచారణ వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని తిరుపతి గ్రామీణ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ముందున్న రికార్డులు, ఆయన తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకుంటే ప్రెస్ మీట్లో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన కిందకు వస్తాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. ఈ దశలో రమేష్ను తక్షణమే అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయాన్ని పక్కదారి పట్టించేలా జోగి రమేష్ జనవరి 31న మీడియాతో మాట్లాడారని, మంత్రి లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొంటూ తిరుపతి గ్రామీణ మండల టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నెల 1న కేసు నమోదు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులను కొట్టేయాలని, అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా జోగిపై కఠిన చర్యలొద్దంటూ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 వారాల్లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలకు తాము ఉపక్రమిస్తామని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై గతేడాది అక్టోబర్ 31 లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని ఉల్లంఘించినందున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గతేడాది నవంబర్ 10న పిటిషన్ దాఖలు చేశారు. వాటిని శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లలో ఒకదానిపై నిర్ణయం వెలువరించాలని, మరో 2 నిర్ణయం తుది దశలో ఉందని స్పీకర్ తరపున అభిషేక్ సింఘ్వి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా బీఆర్ఎస్ నాయకులు సమయం కోరటం వల్ల నిర్ణయం ఆలస్యమైందని చెప్పారు. మార్చి 2వ వారానికల్లా నిర్ణయం తీసుకుంటామని విన్నవించారు. ఆ వాదనలతో విభేదించిన పిటిషనర్ కౌశిక్ రెడ్డి న్యాయవాది, స్పీకర్ తరపు న్యాయవాదులు వాస్తవాల్ని వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ సంజయ్ కరోల్ 2 వారాల తర్వాత దీనిపై విచారిస్తామన్నారు. అభిషేక్ సింఘ్వి 3 వారాల సమయం ఇవ్వాలని కోరారు. తర్వాత న్యాయమూర్తి 3 వారాల సమయం ఇస్తూ విచారణ ముగించారు. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ నుంచి దీన్ని పరీక్షించారు. ఈ క్షిపణి సుమారు 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకుందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. ఇది 1.5 టన్నుల పేలోడును 3000 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదని పేర్కొన్నారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన ప్రభాకర్ అలియాస్ లోకేటి చంద్రరావు సహా 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం చెందారు. నారాయణపూర్ గడ్చిరోలి సరిహద్దులోని ఫోడేవాడ గ్రామం వద్ద మావోయిస్టుల కదలికలపై సమాచారంతో ఈ నెల 3 నుంచి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎన్కౌంటర్ తర్వాత 4 పురుషులు, 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలిలో 3 AK-47 రైఫిల్స్, 1 SLR 303 రైఫిల్తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన ప్రభాకర్ 1995లో మావోయిస్టుల్లో చేరారు. గడ్చిరోలి డివిజన్ కమిటీ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కంపెనీ నెంబర్ 10కి ఇన్ఛార్జిగా ఉన్నారు.